Hello everyone, welcome back to C++ programming course. In this video, we will learn about set. A set is a non-sequential data structure that is used to store the unique elements, and elements stored in the set are sorted. Okay, ఈ సెట్ అనేది ఏంటంటే నాన్ సీక్వెన్షియల్ డేటా స్ట్రక్చర్. నాన్ సీక్వెన్షియల్ అంటే పక్కనే ఉండవు, అండ్ ఈ సెట్లో మనం ఏంటంటే యూనిక్ వాల్యూస్ని మనం స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో సెట్ అనేది సేమ్ మనకి ఇది ఏంటి నాన్ సీక్వెన్షియల్ డేటా స్ట్రక్చర్ అంటే ఒక ఎలిమెంట్ ఇక్కడ ఉంటే మళ్ళీ ఇంకో ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తే అది మెమరీలో ఎక్కడ ఒక దగ్గర స్టోర్ అవుతుంది, ఇక్కడ లింక్ అనేది మెయింటైన్ అవుతుంది అనమాట. ఓకే, సో ఎలిమెంట్స్ అనేవి ఇందులో సార్ట్ అవుతాయి. ఓకే, సో ఫస్ట్ మనం ఒక 10 ఎలిమెంట్ ఇచ్చామనుకో, 10 అనేది ఇంటీజర్, తర్వాత 5 ఇచ్చామనుకో, సో ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఈ 5 అవుతుంది, దీని నుండి ఈ కనెక్షన్ అనేది ఇక్కడికి ఉంటుంది, ఇది సెకండ్ ఎలిమెంట్ అవుతుంది. తర్వాత ఎలిమెంట్ సపోజ్ 1 ఇచ్చామనుకో, సో ఇది ఫస్ట్ నోడ్ అవుతుంది, ఇది సెకండ్ ఎలిమెంట్ అవుతుంది, ఇది థర్డ్ ఎలిమెంట్ అవుతుంది. సో ఎలిమెంట్స్ అనేవి ఆటోమేటిక్గా సార్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఈ సెట్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు డిఫాల్ట్గా మ్యాప్ యూజ్ చేసామని చెప్తున్నాం కదా, ఒక డేటా స్ట్రక్చర్ అనేది. సో ఇక్కడ కూడా అదే డేటా స్ట్రక్చర్ అనేది యూజ్ చేస్తారు అన్నట్టు, సెల్ఫ్ బ్యాలెన్స్డ్ బైనరీ సెర్చ్ ట్రీ. ఓకే, సో సెల్ఫ్ బ్యాలెన్స్ బైనరీ సెర్చ్ ట్రీ యూజ్ చేశారు కాబట్టి టైం కాంప్లెక్సిటీ సేమ్ ఉంటుంది. ఇన్సర్షన్కి లాగిన్, ఇన్సర్షన్కి డిలీషన్కి, ఎలిమెంట్ ఫైండ్ చేయడానికి లాగిన్, ఇటరేట్ చేయడానికి మాత్రం ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఇటరేట్ చేయడానికి ఆర్డర్ ఆఫ్ n టైం కాంప్లెక్సిటీ. ఓకే, సో దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే సెట్, ఇక్కడ వచ్చేసి డేటా టైప్ ఇక్కడ ఇంటీజర్ తీసుకున్నాం, ఇక్కడ మనం నేమ్ ఇవ్వాలి, సెట్ నేమ్, సపోజ్ నేమ్స్ అని ఇస్తున్నాం అనుకో. సో ఇలా సెట్ని మనం డిక్లేర్ చేయాలి. ఓకే, ఇక్కడ ఏంటంటే జస్ట్ సింగిల్ వాల్యూసే మనం స్టోర్ చేస్తాం, పేరులాగా మ్యాప్ లాగా పేరు అలా ఏం ఇవ్వం, ఇక్కడ సింగిల్ డేటా టైప్ ఇస్తాం అన్నమాట. ఓకే, దీంట్లో మనం ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయాలి అంటే డాట్ ఇన్సర్ట్ ఇక్కడ మనం వాల్యూ ఇవ్వాలి, సపోజ్ 10 డాట్ ఇన్సర్ట్ 5, సపోజ్ 15 ఇచ్చామనుకో. ఎలిమెంట్స్ ఎలా స్టోర్ అవుతాయి, ఫస్ట్ 5, 10, 15 ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతాయి కాబట్టి. ఓకే, దీంట్లో ఏంటంటే మనం యాక్సెస్ చేయడానికి మనం ఇండెక్స్ బేస్ చేసుకొని లేకపోతే ఎట్ యూజ్ చేసి @ ఇలా చేస్తాం కదా, మనం నార్మల్గా ఇదైనా లేకపోతే డాట్ ఎట్ యూజ్ చేస్తాం కదా మ్యాప్లో. సో ఈ ఎలిమెంట్స్ మనం డైరెక్ట్ యాక్సెస్ చేయడం అనేది ఈ సెట్లో ఉండదు. ఓకే, కాకపోతే మనం ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు అంటే ఫైండ్ అనే ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేసుకోవచ్చు. ఓకే, ఫైండ్ అనే ఆపరేషన్ మనం ఇంతకుముందు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ మనం ఎలిమెంట్ ఇస్తే ఆ ఎలిమెంట్ ఉంటే, ఈ సెట్లో ఎలిమెంట్ ఉంటే మనకు ఆ ఇటరేటర్ అనేది రిటర్న్ చేస్తుంది ఆ పర్టికులర్ లొకేషన్. లేదంటే ఈ పర్టికులర్ సెట్ ఉంది కదా, ఈ కంటైనర్ సెట్ డాట్ ఎండ్ ఈ ఇటరేటర్ని మనకు రిటర్న్ చేస్తుంది ఒకవేళ ఈ ఎలిమెంట్ అనేది ఆ సెట్లో లేకపోతే. ఓకే, అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం ఇందులో ఇన్సర్ట్ చేస్తున్నాం కదా, వాల్యూ అనేది ఇన్సర్ట్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ మనం సెట్ అనేది ఏంటి, డూప్లికేట్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది, యూనిక్ వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ ఆల్రెడీ మనం 10 అనేది ఇన్సర్ట్ చేసాం, మళ్ళీ మనం దీంట్లో నిమ్స్ డాట్ ఇన్సర్ట్ 10 ఈ 10 అనేది ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేసామనుకో, ఈ ఆపరేషన్ అనేది ఫెయిల్ అవుతుంది అంటే ఎలిమెంట్ అనేది దాంట్లో ఆల్రెడీ ఉంది కాబట్టి మనం ఈ ఎలిమెంట్ని మనం ఇన్సర్ట్ చేయడానికి పాసిబుల్ అవ్వదు. సో ఇక్కడ మనం ఇన్సర్ట్ చేసినప్పుడు ఇది ఫంక్షన్ కదా, ఇది ఏం రిటర్న్ చేస్తుంది అంటే మనకు ఒక పేరు అనేది రిటర్న్ చేస్తుంది. పేరు సపోజ్ ఇక్కడ ఆటో తీసుకుందాం, ఇది మనకు ఇటరేటర్ అని కాదు, నార్మల్గా పేరు కాబట్టి మనం పి అనుకున్నాం. ఒక పేరుని రిటర్న్ చేస్తుంది. ఆ పేరులో ఏముంటుందంటే ఫస్ట్ ఒక ఇటరేటర్, ఫస్ట్ ఎలిమెంట్ ఇటరేటర్ అంటే మనం ఒకవేళ ప్రాపర్గా ఎలిమెంట్ ఇన్సర్ట్ అయిందనుకో,
ఆ ఇన్సర్ట్ అయిన ఆ ఎలిమెంట్ లొకేషన్ ఉంటుంది కదా, ఆ లొకేషన్ని ఇటరేటర్ని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ బూలియన్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఎలిమెంట్ అనేది ఇన్సర్ట్ అయిందా లేదా, ఒకవేళ ఇన్సర్ట్ అయితే ఇక్కడ ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఒకవేళ ఇన్సర్షన్ అనేది ఫెయిల్ అయితే ఇక్కడ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఓకే, మనం ఇక్కడ పీ డాట్ ఫస్ట్ అంటే మనకు ఇక్కడ ఏమొస్తుంది, ఆ లొకేషన్ వస్తుంది. ఈ ఇటరేటర్ ఒకవేళ మనం ఫైల్ సెర్చ్ చేసామనుకో, దీనికి సంబంధించిన ఇటరేటర్ అనేది రిటర్న్ చేస్తుంది. మనం ఇక్కడ మనకేం కావాలి, సెకండ్ అనేది కావాలి. ఇది మనకు పేరులో ఇది ఫస్ట్ ఇది సెకండ్ కాబట్టి ఇన్సర్ట్ అయిందా లేదా ఎలిమెంట్ అని చెప్పడానికి పీ డాట్ సెకండ్ ఇదేం రిటర్న్ చేస్తుంది, ట్రూ ఆర్ ఫాల్స్. ఒకవేళ ఎలిమెంట్ అనేది ఇన్సర్ట్ అయితే ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ఎలిమెంట్ అనేది ఇన్సర్ట్ అవ్వకపోతే, ఆల్రెడీ ఆ ఎలిమెంట్ అనేది ఈ సెట్లో ఉంటే ఇది ఏం రిటర్న్ చేస్తుంది అంటే ఫాల్స్ ఉంటుంది. ఇది సెట్ సెకండ్ అనేది ఫాల్స్ సెట్ అవుతుంది. ఓకే, ఒకవేళ మనం ఎలిమెంట్ అనేది ఇన్సర్ట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలంటే ఇఫ్ ఈ పీ డాట్ సెకండ్ ఉంది కదా, ఈ పీ డాట్ సెకండ్ అంటే ఇది ఒకవేళ ట్రూ అయింది అనుకో, ఎలిమెంట్ అనేది ఇన్సర్ట్ అయింది అన్నట్టు మ్యాప్లో. లేదంటే ఇన్సర్షన్ ఫెయిల్డ్, ఇన్సర్షన్ అనేది ఫెయిల్ అయినట్టు. ఓకే, ఇది ఫైండ్కి మనం ఈ సెట్ పైన కూడా మనం మ్యాప్లో ఇలా ఇటరేట్ చేస్తాము, రేంజ్ బేస్డ్ లూప్ యూజ్ చేసి మనం అలానే ఇటరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ అన్ని ఇంటీజర్స్ ఉన్నాయి, మనం ఆటో తీసుకుందాం. ఇంటీజర్ అని తీసుకున్నాం ఓకే, కాకపోతే ఆటో అంటే మనకు అక్కడ దీని డేటా టైప్ ఏముంటే ఆటోమేటిక్గా అక్కడ వచ్చేస్తుంది. సో ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనకు ప్రతి ఇటరేషన్లో నెంబర్ వస్తుంది కాబట్టి రేంజ్ బేస్డ్ ఇక్కడ యాంపర్సెంట్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఇక్కడ మనం నెమ్ అని ప్రింట్ చేస్తే ప్రతి ఇటరేషన్లో మనకు సార్ట్ అయిన ఎలిమెంట్స్ అనేవి వస్తాయి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, 10 ఇన్సర్ట్ చేసాం, 5 ఇన్సర్ట్ చేసాం, 15 ఇన్సర్ట్ చేసాం. కాకపోతే మనం ఇది ప్రింట్ చేస్తున్నప్పుడు ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుందంటే ఇవి ఆల్రెడీ సార్ట్ అవుతాయి కాబట్టి 5, 10, 15 ఇలా వస్తాయి అన్నమాట. ఓకే, ఇక్కడ మనం డూప్లికేట్ వాల్యూస్ ఇన్సర్ట్ చేసామనుకో, సపోజ్ ఇక్కడ 1, 10, 5, 4, 3, 3, 2, 1 మనం ఇలా ఇన్సర్ట్ చేసామనుకో ఎలిమెంట్స్ అనేవి. సో ఇవేమవుతాయి, మనం వీటిని ప్రింట్ చేసామనుకో, ప్రింట్ చేసి ఇక్కడ ఏమవుతాయంటే ఈ ఎలిమెంట్స్ అనేవి ఫస్ట్ సార్ట్ అవుతాయి. సార్ట్ అయిన తర్వాత డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఆ డూప్లికేట్స్ ఎలిమెంట్స్ అనేవి మళ్ళీ ఈ సెట్లో ఇన్సర్ట్ అవ్వవు. సో ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది గెస్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ స్మాల్ ఎలిమెంట్ 1, 2, 3 అనేది ఒకేసారి ఇన్సర్ట్ అవుతుంది. 4, 5, 10 ఇది నా అవుట్పుట్ ఇలా ప్రింట్ అవుతుంది. ఓకే, సో బేసిక్గా అన్ని ఆపరేషన్స్ సేమ్ ఇలానే ఉంటాయి. కాకపోతే ఇందులో ఏంటంటే మనం డైరెక్ట్ ఒక లొకేషన్లో ఉన్న ఎలిమెంట్ని మనం యాక్సెస్ చేయడానికి రాదు. లేదంటే ఒక ఎలిమెంట్ ఇచ్చి అది దాన్ని ఒక సపోజ్ A5 అనే ఎలిమెంట్ ఉందనుకో, దాన్ని మనం యాక్సెస్ చేయాలనుకుంటే మనము డైరెక్ట్ మనం దాన్ని యాక్సెస్ చేయడానికి రాదు. ఏదైనా మనం లూప్ అయినా యూజ్ చేయాలి, లేకపోతే జస్ట్ మనకు ఆ ఎలిమెంట్ ఉందా లేదా అని చెక్ చేయొచ్చు. ఓకే, సో దీంట్లో ఈ సెట్ యూజ్ చేసి ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. సో నాకేంటంటే నా ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటంటే నేను ఇన్ఫినైట్గా యూజర్ నుండి ఇన్పుట్ అనేది రీడ్ చేసుకుంటూ ఉంటా. ఇంటీజర్స్ ఇన్ఫినైట్గా యూజర్ నుండి రీడ్ చేసుకుంటూ ఉంటా. రీడ్ చేసుకొని దాన్ని ఈ నెమ్స్ అనే ఈ సెట్ ఉంది కదా, ఈ సెట్లో స్టోర్ చేస్తా. ఓకే, ఈ కంటిన్యూస్గా రీడ్ చేసుకుంటున్నా కదా, ఇది ఎప్పుడు ఆపాలి అంటే ఎప్పుడైతే నువ్వు డూప్లికేట్ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తావో, డూప్లికేట్ ఎలిమెంట్ ఎప్పుడైతే ఇన్సర్ట్ చేస్తావో అప్పుడు నా ఇన్ఫినైట్గా నేను రీడ్ చేసుకున్న ఎలిమెంట్ ఫ్లో అనేది ఆపేయాలి. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ 1, 5, 4, 6, 9, 10 ఇలా ఇన్ఫినైట్గా నేను రీడ్ చేసుకుంటుంటున్నా. నేను ఎప్పుడు ఆపుతానంటే ఇక్కడ 11 ఉంది, 25 ఉంది, 40 ఉంది. ఇక్కడ నేను మళ్ళీ ఏం చేస్తున్నానంటే 5 రీడ్ చేస్తున్నా. ఈ 5 అనేది ఏంటి, ఆల్రెడీ ఈ సెట్లో ఉంది కదా. సో ఇక్కడ నాకు ఈ రీడ్ చేసుకోవడం ఆపేసి ఈ ఎలిమెంట్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. ఓకే, సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఎలిమెంట్స్ రీడ్ చేసుకొని తర్వాత డూప్లికేట్ ఎలిమెంట్ ప్రింట్ చేయడం కాదు. ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం రీడ్ చేస్తున్నప్పుడు ఇన్ఫినైట్గా రీడ్ చేస్తున్నాం.
రీడ్ చేసిన టైంలోనే మనకి ఎలిమెంట్ అనేది డూప్లికేట్ ఆల్రెడీ ఆ సెట్లో ఉందా లేదా అని చెక్ చేయాలి. ఓకే, సో దానికి మనం ఎలా చేస్తాం, మనం ఇంతకు ముందు ఒకటి చెప్పుకున్నాం కదా, ఏంటి, మనం ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు ఇది ఏం రిటర్న్ చేస్తుంది, ఒక పేర్ రిటర్న్ చేస్తుంది. పేర్, ఈ పేర్లో ఏముంటుంది, ఫస్ట్ ఇటరేటర్ నెక్స్ట్ దాంట్లో ఏముంటుంది, బూలియన్ ఉంటుంది. బూలియన్ అనేది ఏం చేస్తుంది, ట్రూ ఆర్ ఫాల్స్. ఒకవేళ ఈ ఎలిమెంట్ అనేది సక్సెస్ఫుల్గా మ్యాప్ ఈ సెట్లో ఇన్సర్ట్ అయిందనుకో ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది. లేదంటే ఈ ఎలిమెంట్ అనేది ఈ సెట్లో ఇన్సర్ట్ అవ్వకపోతే దాని మీనింగ్ ఏంటి, అది ఆల్రెడీ ఆ సెట్లో ఉంది, సో మనం ఆ ఎలిమెంట్ని దాంట్లో ఇన్సర్ట్ చేయలేమని చెప్పేసి ఇది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఓకే, సో మనం ఇక్కడ ఏంటి ఇన్ఫినైట్గా మనం రీడ్ చేసుకోవాలి కదా, ఇన్ఫినైట్గా మనం రీడ్ చేసుకోవాలి కాబట్టి మనం ఇన్ఫినైట్ లూప్ యూజ్ చేస్తాం. ఎలిమెంట్ రీడ్ చేసుకున్న తర్వాత ఆ ఎలిమెంట్ని మనం సెట్లో పుష్ చేయడానికి ట్రై చేస్తాం. ఎలిమెంట్ అనేది సెట్లోకి పుష్ చేయడానికి ట్రై చేసినప్పుడు మనకు పేరు రిటర్న్ చేస్తుంది కదా, ఆ రిటర్న్ చేసిన దాన్ని మనం స్టోర్ చేసుకుంటాం ఒక వేరియబుల్లో. స్టోర్ చేసుకొని దీనికి వచ్చిన సెకండ్, ఇది పేరు కదా, దీంట్లో ఫస్ట్ సెకండ్ అనేవి ఉంటాయి, మనకు సెకండ్ది కావాలి. ఈ సెకండ్ అనేది ట్రూ ఉంటే ఓకే, ఒకవేళ ఫాల్స్ ఉంటే మాత్రం అక్కడికి నా ఇన్ఫినైట్ లూప్ బ్రేక్ చేసి ఈ నేను అప్పటి వరకు నా సెట్లో ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్స్ అనేవి ప్రింట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఒకసారి సూడో కోడ్ రాద్దాం, జస్ట్ హై లెవెల్ కోడ్ రాద్దాం. ఫస్ట్ ఇక్కడ తీసుకుందాం, ఇది నెమ్స్ అనే సెట్ ఉంది కదా, ఈ సెట్ తీసుకుందాం. సెట్ తీసుకున్న తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఇన్ఫినైట్గా లూప్ రన్ చేయాలి కదా, వైల్ 1 ఇన్ఫినైట్గా రన్ చేస్తున్నా. సో ఇక్కడ ఏం చేస్తున్నా, ఎలిమెంట్ అనేది నేను స్కాన్ చేసుకుంటా. ఫస్ట్ సపోజ్ నెంబర్ ఉందనుకో, ఈ నెంబర్ని స్కాన్ చేసుకుంటా. స్కాన్ చేసుకున్న తర్వాత ఇక్కడ దీంట్లో నెమ్స్లో ఇన్సర్ట్ చేస్తా, నెమ్స్ డాట్ ఇన్సర్ట్ ఈ నెంబర్. ఇక్కడ నాకు పేరు వస్తుంది. ఈ పేరు అనేది పేరు యొక్క సెకండ్ అనేది ట్రూ ఉందనుకో, ట్రూ రిటర్న్ చేసింది అనుకో ఓకే. ఒకవేళ ట్రూ రిటర్న్ చేయలేదు అనుకో, ఇఫ్ ఒకవేళ పీ డాట్ సెకండ్ అనేది ట్రూ అయితే ఇది నార్మల్గా ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. కాకపోతే ఇది ట్రూ అయినప్పుడు కాదు, ఇది ఫాల్స్ అయినప్పుడు ఎగ్జిక్యూట్ కావాలంటే నేను ఇక్కడ నాట్ పెడతాను, ఎక్స్క్లమేషన్. సో దీని మీనింగ్ ఏంటి, ఇది ఫాల్స్ వచ్చింది, ఈ ఫాల్స్ నాట్ అంటే ట్రూ. సో దీని మీనింగ్ ఏంటంటే ఈ డూప్లికేట్ ఎలిమెంట్ వచ్చింది అన్నమాట, అందుకే ఇక్కడ మనం ఇన్సర్ట్ చేయడం అనేది ఫెయిల్ అయిందని చెప్పేసి మనకి ఇక్కడ కన్ఫర్మ్ అవుతుంది. సో ఇలాంటి టైంలో ఏం చేయాలి, మనకు డూప్లికేట్ ఎలిమెంట్ వస్తే ఈ లూప్ అనేది బ్రేక్ చేయాలి. ఎందుకంటే మనం ఇన్ఫినైట్గా రీడ్ చేసుకోవడం ఆపేయాలి. తర్వాత ఈ నమ్స్ పైన మనం లూప్ ఇటరేట్ చేసి ప్రతి ఎలిమెంట్ని ప్రింట్ చేయాలి. సార్టెడ్లో ఉంటాయి ఆ ఎలిమెంట్స్ని ప్రింట్ చేయాలి. ఓకే, సో ఇది నా ఫస్ట్ ప్రాబ్లం. ఓకే, ఇంకో ప్రాబ్లం ఏంటంటే సింపుల్ ప్రాబ్లం తీసుకుందాం. సో నా దగ్గర ఒక వెక్టార్ ఉంది, ఆ వెక్టార్లో ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇంటీజర్ ఎలిమెంట్స్ ఉన్నాయి సపోజ్. ఆ ఎలిమెంట్స్ అనేవి డూప్లికేటెడ్ వాల్యూస్ కూడా ఉన్నాయి. సో నేనేం చేయాలి అంటే నాకు డూప్లికేట్ ఎలిమెంట్స్ కాకుండా, అంటే డూప్లికేట్ ఉన్న ఎలిమెంట్ అనేది ఒకేసారి ప్రింట్ అవ్వాలి. ఆ ఎలిమెంట్స్ అనేవి ఎలా అయినా ప్రింట్ అవ్వచ్చు, ఆర్డర్ అనేది మ్యాటర్ కాదు, ఎలా అయినా ప్రింట్ అవ్వచ్చు. సార్టెడ్లో ప్రింట్ అయినా పర్లేదు, సార్ట్ కాకుండా ప్రింట్ అయినా పర్లేదు, ఎలా అయినా పర్లేదు. కాకపోతే నాకు ఎలిమెంట్స్ అనేవి డూప్లికేట్ వాల్యూస్ లేకుండా ఎలిమెంట్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. వెక్టార్ అనేది ఉంది, ఇంటీజర్స్ బి ఉంది, దీంట్లో డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే డూప్లికేట్ వాల్యూస్ కాకుండా నాకు యూనిక్ వాల్యూస్ అనేవి ప్రింట్ అవ్వాలి. ఆర్డర్తో నాకు సంబంధం లేదు కదా. సో ఇలాంటి టైంలో నేనేం చేయొచ్చు, ఒకటి ఏంటంటే ఒక మ్యాప్ తీసుకొని, అంటే నార్మల్గా మనం చేద్దాం అనుకుంటే మ్యాప్ తీసుకొని ఫస్ట్ ఇక్కడ నెంబర్, ఆ నెంబర్ తర్వాత ఇక్కడ అకరెన్స్ ఎన్నిసార్లు రిపీట్ అయింది అని చెప్పేసి అకరెన్స్. సో ఇదొక వే. ఓకే, సో మనకి ఇక్కడ కాన్స్టెంట్ ఏంటంటే మనం మ్యాప్ యూజ్ చేయొద్దు, ఇది సెట్తో మనం సాల్వ్ చేయాలి. సెట్తో మనం ఎలా సాల్వ్ చేస్తాం, ఒక వెక్టార్ ఉంది, దాంట్లో ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇంటీజర్స్ ఉన్నాయి, డూప్లికేట్ వాల్యూస్ కూడా ఉండే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి నాకు ఇక్కడ డూప్లికేట్ ఎలిమెంట్స్ లేకుండా యూనిక్ వాల్యూస్ అనేవి ప్రింట్ అవ్వాలి. ఐఎమ్ నాట్ బాదరింగ్ అబౌట్ ద ఆర్డర్. సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మనం సెట్ అనేది తీసుకోవచ్చు, ఒక సెట్ తీసుకొని ఈ ఎలిమెంట్స్ అనేవి ఒక్కొక్కటి ఇటరేట్ చేసుకుంటూ
ఈ సెట్లో ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ చేస్తే ఏమవుతుంది, ఒకవేళ డూప్లికేట్ వాల్యూ వస్తే అది ఇన్సర్ట్ అవ్వదు, లేకపోతే ఇన్సర్ట్ అవుతుంది కదా. సో దానికి నార్మల్గా ఇది ఇటరేట్ చేసుకుంటూ ఈ వాల్యూని మనం దీంట్లో ఇన్సర్ట్ చేస్తాం కదా. దీన్ని మనం షార్ట్ కట్లో ఇలా రాసుకోవచ్చు అంటే, సపోజ్ ఇక్కడ వెక్టర్ ఉంది కదా, సో ఇక్కడ సెట్ ఇంటీజర్ ఎస్, ఇక్కడ బ్రాకెట్ పెట్టేసి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, దీంట్లో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఇటరేట్ చేసి దాని ఎలిమెంట్స్ అన్ని ఇందులో ఇన్సర్ట్ చేయాలి కదా. సో దాన్ని షార్ట్ కట్ ఇలా రాసుకుంటామంటే దీన్ని ఇటరేట్ చేస్తాం. వి డాట్ బిగిన్ అంటే వెక్టర్ స్టార్టింగ్ నుండి వి డాట్ ఎండ్ వరకు ఎలిమెంట్స్ అన్ని ఇటరేట్ చేసి అవన్నీ నేను ఈ సెట్లో స్టోర్ చేస్తున్నాను అనమాట. సో దీంట్లో ఏమవుతుంది, ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే డూప్లికేట్ వాల్యూస్ అనేవి ఇగ్నోర్ చేస్తుంది డిఫాల్ట్గా. కాబట్టి నేను ఏం చేసుకోవచ్చు, ఫర్ నెంబర్ ఆన్ ఎస్. సో ఇక్కడ ఏం చేస్తాను, నేను నెంబర్ని ప్రింట్ చేసేస్తాను. సో ఇక్కడ డూప్లికేట్ ఎలిమెంట్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. ఓకే యా. సో ఇది సెట్ గురించి. మన సెట్లో సెల్ఫ్ బ్యాలెన్స్డ్ బైనరీ సెట్స్ యూజ్ చేస్తాం కాబట్టి టైం కాంప్లెక్సిటీ ఎలా ఇన్సర్షన్కి, డిలీషన్కి, ఇక్కడ డిలీషన్ ఆపరేషన్స్ కూడా మనం పర్ఫామ్ చేసుకోవచ్చు. మనం ప్రీవియస్ కంటైనర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కాబట్టి అది నేను మళ్ళీ చెప్పట్లేదు. ఓకే యా, దిస్ ఈజ్ అబౌట్ సెట్. ఒకసారి ఇది హ్యాండ్స్ ఆన్ చేసి చూద్దాం. వెల్కమ్ టు సెట్ హ్యాండ్స్ ఆన్ సెషన్. సో సెట్ సింటాక్స్ ఎలా ఉంటుంది అనుకున్నాం, సెట్. సో ఇక్కడ డేటా టైపు సమ్ ఇంటీజర్ వాల్యూస్ తీసుకుందాం, నెంబర్స్ తీసుకుందాం అనుకో. సో ఈ సెట్ అనేది మనకు డిఫాల్ట్గా రాదు కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి, దీన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. సెట్ అనే హెడర్ నుండి ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ సేవ్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడండి కలర్ చేంజ్ అయింది, అంటే మనం సెట్ని ఇంపోర్ట్ చేసుకున్నామని చెప్పేసి. ఓకే, సో ఇప్పుడు ఈ సెట్లో మనం వాల్యూస్ కొన్ని ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ చేయడానికి ఎలా, నెంబర్స్ డాట్ ఇన్సర్ట్ 10, ఇవి డూప్లికేట్ చేద్దాం, 20, 30, 40. ఓకే, సో ఇలా ఇన్సర్ట్ చేస్తే ఈ ఎలిమెంట్స్ అనేవి ఆటోమేటిక్గా సార్ట్ అయిపోతాయి అన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ ఏంటంటే మనం ఒక వాల్యూ ఇన్సర్ట్ చేసేటప్పుడు డూప్లికేట్ వాల్యూ ఉంటే అది మనకు ఈ సెట్లో ఎలిమెంట్ అనేది ఇన్సర్ట్ చేయదు. మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు అది ఏం రిటర్న్ చేస్తుంది అనుకున్నాం, ఒక పేర్ అనేది రిటర్న్ చేస్తుంది అనుకున్నాం కదా. సో పేర్ ఈక్వల్స్ టు ఒక వాల్యూ ఇన్సర్ట్ చేసి ట్రై చేద్దాం, నెంబర్స్ డాట్ ఇన్సర్ట్. సో ఇక్కడ కూడా పేర్ రిటర్న్ చేస్తుంది, బట్ మనం అక్కడ దాన్ని స్టోర్ చేసుకోవట్లేదు. సో ఇక్కడ ఏం చేద్దామంటే, ఆల్రెడీ ఇక్కడ 30 ఎలిమెంట్ ఉంది కదా, మళ్ళీ 30 ఎలిమెంట్నే ఇద్దాం. ఇక్కడ ఈ 30 ఎలిమెంట్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ పేరులో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి, ఒకవేళ ఎలిమెంట్ ఇన్సర్ట్ అయితే దాని లొకేషన్, లేకపోతే వేరే దాని లొకేషన్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఎలిమెంట్ అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ మనకు ఫస్ట్ ఈ పేరులో ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఆ ఇటరేటర్, సెకండ్ ఎలిమెంట్ అనేది ఏంటి, ఒక బూలియన్, ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడ ఎలిమెంట్ అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి అది ఇన్సర్ట్ అవ్వదు కాబట్టి మనకి ఇక్కడ ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది. సో ఈ పి అనేది పేరు కాబట్టి ఇందులో మనం సెకండ్ వాల్యూ ప్రింట్ చేసి చూద్దాం. ఇక్కడ మనం ఆల్రెడీ ఇన్సర్ట్ చేసిన వాల్యూ ఉంది కాబట్టి ఇక్కడ ఏం రావాలి, మనకు 0 రావాలి, ఫాల్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ 0 వచ్చిందా అంటే ఫాల్స్ అన్నమాట. సపోజ్ నేను ఇక్కడ ఒక 50 ఎలిమెంట్ ఇద్దాం అనుకున్నాను అనుకో, 50 అనేది ఆ సెట్లో లేదు కాబట్టి ఇట్ షుడ్ రిటర్న్ 1, ఎందుకంటే ఎలిమెంట్ అనేది సెట్లో ఇన్సర్ట్ అయింది సక్సెస్ఫుల్గా. సో ఇక్కడ 1 అనేది ప్రింట్ అయింది. వీటిని ఒకసారి మనం ప్రింట్ చేద్దాం. ఆటో సమ్ ఎలిమెంట్ నంబర్స్, రేంజ్ బేస్డ్ లూప్ యూజ్ చేసి చేస్తున్నాను. ఎలిమెంట్ ప్రింట్ చేసిన తర్వాత జస్ట్ స్పేస్ ప్రింట్ చేస్తున్నాను. ఇవన్నీ ప్రింట్ చేయడం అయిపోయిన తర్వాత న్యూ లైన్ ప్రింట్ చేస్తున్నాను. ఓకే, G++. సో మనం ఇక్కడ ఎలా ఇచ్చినా సరే, మనకు ఎలిమెంట్స్ అనేవి ఎలా ఇచ్చినా సరే ఆ ఎలిమెంట్స్ అనేవి సార్ట్ అవుతాయి. మనకి ఇక్కడ సార్టెడ్ ఆర్డర్లో ఎలిమెంట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. చూడండి ఇక్కడ 10, 20, 30, 40, 50. ఇక్కడ లాస్ట్కి మనం 50 ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ ఎలిమెంట్ అనేది అందులో లేదు కాబట్టి మనకు 1 రిటర్న్ అయింది. ఓకే, సో ఇది జస్ట్ నార్మల్గా సింటాక్స్ ఎలా ఇన్సర్ట్ చేయాలని చెప్పేసి. మనం ఇంకా ఏమనుకున్నాం, సెట్లో మనం ఇలా సెట్ డాట్ గెట్ లేదా ఎట్ ఇది యూజ్ చేసి మనం ఇది వర్క్ అవ్వదు. మనం ఒక ఎలిమెంట్ అనేది డైరెక్ట్ యాక్సెస్ చేయడానికి పాసిబుల్ అవ్వదు. ఇది రిటర్న్ చేస్తుంది, ఎర్రర్ రిటర్న్ చేస్తుంది. ఓకే, సో మనం either ఇటరేట్ చేయాలి, లేకపోతే మనం ఎలిమెంట్ ఉందా లేదా అని చెక్ చేస్తాం. కానీ డైరెక్ట్ మనం ఒక పర్టికులర్ ఎలిమెంట్ ఉందా అంటే పర్టికులర్ ఎలిమెంట్ యొక్క ఇటరేట్ రిటర్న్ చేయాలంటే పాసిబుల్ అవ్వదు. మ్యాప్లో అలా పాసిబుల్ అవుతుంది కదా. ఓకే, సో ఇక్కడ మనం ఎలిమెంట్ కావాలనుకుంటే ఫైండ్ చేసుకోవచ్చు, ఎలిమెంట్ ఉందా లేదా చెక్ చేయాలంటే. ఇది మనం మ్యాప్లో ఎలా వర్క్ చేస్తుందో ఇలానే వర్క్ అవుతుంది సేమ్. ఇదేం రిటర్న్ చేస్తుంది, ఇటరేటర్ రిటర్న్ చేస్తుంది. ఓకే, మనం
ఈ 30 ఎలిమెంట్ ఉందా లేదా అని చెక్ చేద్దాం. ఓకే, 30 ఎలిమెంట్ అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, నెంబర్స్ డాట్ ఫైండ్, ఇక్కడ ఆ కీ ఇవ్వాలి నాకు ఆ 30 ఎలిమెంట్ ఉందా లేదా అని చెక్ చేయడానికి. ఇదేం రిటర్న్ చేస్తుంది, ఇప్పుడు ఇటరేటర్ రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ఎలిమెంట్ అనేది సెట్లో ఉంటే ఆ పర్టికులర్ ఎలిమెంట్ యొక్క ఇటరేటర్ రిటర్న్ చేస్తుంది. ఇటరేటర్ అంటే ఆ లొకేషన్ రిటర్న్ చేస్తుంది. లేదంటే నెంబర్స్ డాట్ ఎండ్ అంటే ఈ సెట్ తర్వాత ఉన్న మెమరీ లొకేషన్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, దాని కండిషన్ ఎలా చేస్తాం, ఇఫ్ ఇట్ నాట్ ఈక్వల్స్ టు నెంబర్స్, ఓకే, నెంబర్స్ డాట్ ఎండ్ అంటే నెంబర్స్ డాట్ ఎండ్ కాకపోతే అంటే ఎలిమెంట్ ఉంటే మనం ఇదేంటి ఇటరేటర్ కాబట్టి స్టార్ పెట్టి ప్రింట్ చేస్తాం, డీరిఫరెన్స్. లేదంటే మనకేంటి అది కాదంటే ఎలిమెంట్ లేదన్నమాట, ఎలిమెంట్ నాట్ ఫౌండ్. ఓకే, సరే క్లియర్ చేసేసి రన్ చేస్తే ఇక్కడ 30 అనే ఎలిమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ 30 అని మనకు ప్రింట్ అయింది. ఒకవేళ నేను ఇక్కడ 60 ఎలిమెంట్ అనేది ప్రింట్ చేయడానికి ట్రై అంటే ఉందా లేదా చెక్ చేయడానికి ట్రై చేశాను అనుకో, ఆ ఎలిమెంట్ అనేది 60 అనేది ఇందులో లేదు కాబట్టి ఇక్కడ మనకి ఏం ప్రింట్ అయింది, ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని ప్రింట్ అయింది. ఓకే, ఇది ఫైండ్ గురించి. ఓకే, నెక్స్ట్ ఏంటి, మనం ఒక 2 ప్రాబ్లమ్స్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చేద్దాం అనుకున్నాం కదా. ఫస్ట్ ఏంటంటే మనకు యూజర్ నుండి ఇన్పుట్ తీసుకుంటాం. ఆ ఇన్పుట్ ఎప్పటి వరకు తీసుకోవాలి అంటే యూజర్ డూప్లికేట్ వాల్యూ ఇన్సర్ట్ చేసేంత వరకు మనం ఇన్పుట్ తీసుకోవాలి. డూప్లికేట్ వాల్యూ ఇన్సర్ట్ చేయకపోతే యూనిక్ వాల్యూస్ అన్ని ఇన్సర్ట్ చేస్తే మనం వాటిని రీడ్ చేసుకొని ఒక సెట్లో స్టోర్ చేయాలి. ఓకే, సో దానికోసం ఒక యూజర్ అనేవాడు నెంబర్ అనేది స్కాన్ చేసుకుంటాడు కాబట్టి నెంబర్, మనకు ఒక సెట్ కావాలి, మనం ఇందులో స్టోర్ చేస్తాం కదా ఎలిమెంట్స్ అనేవి, కాబట్టి ఈ నెంబర్స్ మనం ఇన్ఫినిట్గా మనకు ఎప్పటి వరకు ఆపాలో తెలియదు కాబట్టి మనకి ఇన్ఫినిట్గా రన్ అవుతుంది కాబట్టి ఇన్ఫినిట్ లూప్ తీసుకోవాలి. వైల్ 1 ఫస్ట్ ఏం చేస్తాను, నేను ఈ ఎలిమెంట్ని రీడ్ చేస్తాను. ఎలిమెంట్ రీడ్ చేసి దీంట్లో నెంబర్స్ డాట్ ఇన్సర్ట్, ఈ నెంబర్ని నేను మ్యాప్లో నాకు ఎప్పటికీ మ్యాప్ అని వస్తుంది, ఈ సెట్లో ఇన్సర్ట్ చేస్తున్నా. ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇది ఏం చేస్తుంది, మనకు ఒక పేరు రిటర్న్ చేస్తుంది కదా. సో ఇక్కడనే మనం చెప్పేయచ్చు, ఒకవేళ ఇది ఫాల్స్ రిటర్న్ చేసింది అనుకో ఆ పేరులో, దాని మీనింగ్ ఏంటి, అందులో ఎలిమెంట్ అనేది ఉంది ఆ సెట్లో అని చెప్పేసి మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఒక పేరు అనేది స్టోర్ చేస్తున్నాను. సేమ్ ఇలానే ఇక్కడ పేర్ డాట్ సెకండ్ అనేది ఫాల్స్ అయింది అనుకో, ఈక్వల్ టు ఫాల్స్ అయినా పెట్టుకోవచ్చు. లేదంటే ఇలా రాయకుండా మనం ఆల్రెడీ ప్రోగ్రామర్స్ అయిపోయాం కాబట్టి ఇక్కడ నాట్ పెట్టేసుకుందాం. నాట్ అంటే పీ డాట్ సెకండ్ ఒకవేళ ఫాల్స్ అయింది అనుకో, నాట్ ఆఫ్ ఫాల్స్ అంటే ట్రూ. ఒకవేళ ఇది ట్రూ అయితే మనం ఏం చేయాలి, బ్రేక్ చేసేయాలి, లూప్ బ్రేక్ చేయాలి. ఇంకా ఇన్ఫినిట్గా రీడ్ చేసుకోవాలి అవసరం లేదు. ఇక్కడ ఏం చేయాలి, మనం జస్ట్ ఆ ఎలిమెంట్స్ అన్నీ, ఓకే, ఈ నెంబర్స్ అనేది మనం ఇక్కడ ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నెంబర్స్ అని తీసుకోవద్దు. సో ఇక్కడ ఏం చేద్దామంటే నేమ్స్ అని తీసుకుందాం జస్ట్. ఇక్కడ కూడా నేమ్స్, ఎందుకంటే ఆల్రెడీ పైన తీసుకున్నాం కాబట్టి మళ్ళీ డిక్లేర్ చేయకూడదు. నేమ్స్. ఓకే, ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇక్కడ ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను 10, 20. ఇక్కడ తీసుకున్నప్పుడు ఏమవుతున్నాయి, ఆ ఎలిమెంట్ అనేది ఇందులో లేదు కాబట్టి నా సెట్లో స్టోర్ అవుతున్నాయి. 30, 40, 50, 60, 70, 80, 90 ఇలా మనం ఎన్నిసార్లు ఇచ్చినా సరే అది ఇన్పుట్ అనేది తీసుకుంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ 80 ఇచ్చాను, మళ్ళీ 80 ఇచ్చాను అనుకో, ఇక్కడ ఏమవుతుంది, లూప్ అనేది బ్రేక్ అవుతుంది, మైండ్ ఎలిమెంట్స్ అనేవి ప్రింట్ అవుతాయి. ఇక్కడ చూడండి 10, 20, 30, 40, 50, 60 ఇట్లా 100 ఇవి సార్ట్ ఆర్డర్లో ప్రింట్ అయ్యాయి. ఇక్కడ ఇది ఎందుకు వస్తుందంటే నేను ఎండ్ లైన్ ప్రింట్ చేయలేదు. ఓకే, సో ఇది ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం ఏంటి, మనకు ఒక వెక్టార్లో ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి, ఆ ఎలిమెంట్స్ అనేవి డూప్లికేట్ ఉంటాయి. ఆ డూప్లికేట్ ఎలిమెంట్స్ కాకుండా నాకు జస్ట్ యూనిక్ ఎలిమెంట్స్ అనేవి ప్రింట్ చేయాలి. ఇదేం సెట్తో ప్రాబ్లం సాల్వ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఒక వెక్టార్ తీసుకుందాం, v ఈక్వల్స్ టు 1 2 3 4 5 6 8 1 2 3 4 5 6 7. ఇందులో నాకు డూప్లికేట్ వాల్యూస్ కాకుండా అన్ని యూనిక్ వాల్యూస్ ఉండాలి. ఇక్కడ 1 ఒకేసారి ప్రింట్ అవ్వాలి, 2 ఒకేసారి ప్రింట్ అవ్వాలి అలా. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే సెట్లో ఈ ఎలిమెంట్స్ అనేవి S1 తీసుకున్నాం. ఎలిమెంట్స్ అనేవి నేను సెట్లో ఇన్సర్ట్ చేస్తున్నాను ఈ ఎలిమెంట్స్ అనేవి. సో ఇక్కడ సెట్లో ఏం చేస్తుంది, డూప్లికేట్ వాల్యూస్ని ఇగ్నోర్ చేసి ఓన్లీ యూనిక్ వాల్యూస్ మాత్రమే తీసుకుంటుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే దీనికి షార్ట్ కట్లో రాస్తున్నాను నేను. ఇక్కడ ఒకటి ఏంటంటే మనం దీనిపైన ఇటరేట్ చేసి ప్రతి వాల్యూని మనం సెట్లో ఇన్సర్ట్ చేయాలి, అదొక వే. దాంట్లో షార్ట్ కట్లో ఏంటంటే నేను ఇక్కడ డైరెక్ట్ ఇనిషియలైజ్ చేస్తున్నా సెట్ని. ఇక్కడ v డాట్ బిగిన్ అంటే నేను bలో అంటే ఆ వెక్టర్లో ఉన్న స్టార్టింగ్ నుండి v డాట్ ఎండ్ వరకు
అందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఈ సెట్లో నాకు స్టోర్ చేయమని చెప్తున్నా. సో ఈ సెట్లో ఇప్పుడు ఏమవుతాయి, ఓన్లీ యూనిక్ వాల్యూస్ మాత్రమే ఉంటాయి. నేను ఇక్కడ ఇది కాపీ చేస్తున్నా. సో మనం ఇప్పుడు దేనిపైన ఇటరేట్ చేయాలి, ఎస్ పైన ఇటరేట్ చేయాలి. ఈ ప్రాబ్లం ఒకసారి కామెంట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ 1 2 ఈ ఎలిమెంట్స్ అనేవి నేను ఇక్కడ డైరెక్ట్ ఇనిషియలైజ్ చేసేసా. సో ఇక్కడ నాకు అవుట్పుట్ ఏం రావాలి, యూనిక్ వాల్యూస్ రావాలి. క్లియర్ ద కన్సోల్, g++ సెట్. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 2 3 4 5 6 7 8 67 అంటే ఇక్కడ ఉన్న డూప్లికేట్ వాల్యూస్, మళ్ళీ ఈ డూప్లికేట్ వాల్యూస్ అనేవి ప్రింట్ అవ్వలేదు. యూనిక్ టైం అంటే ఒకసారి మాత్రమే యూనిక్గా ప్రింట్ అయ్యాయి అనమాట. సో దీనికోసం మనం సెట్ యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇది సెట్ గురించి. ఓకే, నెక్స్ట్ మనం అన్ఆర్డర్డ్ సెట్ గురించి చూద్దాం. సెట్ గురించి మనం డిస్కస్ చేసాం కాబట్టి అన్ఆర్డర్డ్ సెట్లో కొంచెం లెంత్ తక్కువ ఉంటుంది అండ్ మళ్ళీ సేమ్ ఉంటాయి కాబట్టి జస్ట్ ఇంట్రడక్షన్ ఒక చిన్న ప్రాబ్లం చేసి అది ఎండ్ చేసేద్దాం. ఓకే, యా, వి విల్ సీ యూ నెక్స్ట్ వీడియో. హ్యాపీ కోడింగ్.